నమస్తే. తెలంగాణ బీజేపీ రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. కొంతకాలంగా ఈ అంశం తెరపైకి వచ్చింది. మళ్ళీ సైలెంట్గా మారిపోయింది. ఇదిగో అదిగో రేపో మాపో అంటూ కూడా చర్చ జరిగిన విషయం తెలిసిందే. కానీ హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే సందర్భంలో స్థానిక ఎన్నికల కంటే ముందే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమించబోతున్నట్టు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు ఆలస్యం కావడం, అలాగే కేంద్ర బీజేపీ కూడా వివిధ కారణాల వల్ల బిజీగా ఉండడంతో ఈ యొక్క అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కూడా ఆగిపోయింది. తాజాగా ఈ అంశంపై హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా సంస్థాగత ఎన్నికలను నిర్వహించడానికి కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఒకవైపు ఏపీ సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుండగా ఎన్నికలు అంటే పార్టీ పరంగా కూడా ఒక ఎన్నిక పద్ధతి ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్టు కూడా సమాచారం అయితే వస్తుంది. మేబీ జూన్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ అధ్యక్షుడి గురించి ఎన్నిక జరగబోతుంది. అదే సందర్భంలో తెలంగాణలో కూడా ఎన్నికలు అయితే నిర్వహించబోతున్నారు. సరే, ఎన్నికలు నిర్వహించినా అక్కడ ఏమొచ్చినా అధిష్టానం అయితే మాత్రం ఈ యొక్క సంస్థాగతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక నిర్వహిస్తుందని చెప్పినప్పటికీ కూడా ముందే అధ్యక్షుడిని నియమించుకోవడానికి ఏర్పాటు చేసుకుంది, ఎంపిక చేసుకుంది. కానీ అభిప్రాయ సేకరణ అంటూ కూడా చాలా కాలంగా ఆలస్యం చెప్పింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇటు శ్రేణుల నుండి నాయకుల నుండి కూడా అసంతృప్తులు రాకుండా కూడా అందరినీ కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేసింది. ఇక ఇప్పటికీ పార్టీ అధిష్టానం నుండి అలాగే రాష్ట్ర పార్టీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం జూలై 2వ వారంలో తెలంగాణ బీజేపీ పార్టీకి అయితే మాత్రం కొత్త అధ్యక్షుని ప్రకటన అయితే ఉండబోతుంది. దానికి సస్పెన్స్కి అయితే తెరదించుతూ హైకమాండ్ అయితే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. ఆదివారం రోజు పసుపు బోర్డు ఓపెన్ చేయడానికి మాత్రం ఇటు అమిత్ షా రాబోతున్నారు. అదే సందర్భంలో రాష్ట్ర నేతలకు కూడా ఆయన సంకేతాలు కూడా ఇవ్వబోతున్నారు. అయితే పేర్లు చాలా వరకు వినిపిస్తున్నాయి. ఇటు పార్టీ పరంగా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి, ఇటు ప్రజాప్రతినిధుల పరంగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అధ్యక్షుడు బరిలో మాత్రం ఎంపీలే ఎక్కువగా ఉన్నారు. మన పేర్లు కనుక చూస్తే మాత్రం ప్రధానంగా ఈటెల రాజేందర్ గారి పేరు వినిపిస్తూ ఉంది. ఇటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు, దాంతోపాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేరు, అలాగే మహబూబ్నగర్ ఎంపీ డీకే అన్న పేరు అయితే ఇవి ఎంపీల స్థానంలో వీలైతే మాత్రం తీవ్రంగా వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యేలు కూడా మాకు అవకాశం ఇస్తే బాగుంటుందని కూడా అటు కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇంకా చాలామంది పేరు పార్టీ పరంగా సంస్థాగతంగా పనిచేస్తున్న ప్రధాన కార్యదర్శులు కూడా మమ్మల్ని కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వాళ్ళు చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కూడా ఆయన పేరు కూడా వినిపిస్తుంది, రామచంద్రరావు గారి పేరు. ఇలా ఒక్కొక్కరు వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా సరైన సందర్భంలో అందరూ యాక్సెప్ట్ చేసేలాగా అందరినీ సముదాయించి ఒక రాజీకి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇబ్బంది కాకుండా పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉండేలాగా ఆలస్యం అయితే జరిగింది. ఆ ఆలస్యాన్ని తెరదించుతూ జూలై 2వ వారంలో మాత్రం ఖచ్చితమైన ప్రకటన అయితే చేయబోతుంది. ప్రకటన చేయాల్సిన అవసరం కూడా బీజేపీ కూడా ఉంది. ఎందుకు అవసరం ఉంది, ఎందుకు ఈ అంశం సడన్గా తెరపైకి వచ్చిందంటే ఒకవైపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా 3 నెలలలోపు చేయాలని హైకోర్టు చెప్పడం, ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం, ఆ కార్యాచరణ కూడా స్టార్ట్ చేసింది. మరోవైపు జూబ్లీకి సంబంధించిన ఉప ఎన్నిక కూడా త్వరలో రాబోతుంది. మరోవైపు ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండబోతాయి. అంటే మొత్తానికి కొత్త అధ్యక్షుడికి అయితే మాత్రం ఈ ఎన్నికలు అనేది ఒక టార్గెట్గా ఉండబోతున్నాయి. అలాగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధ్యక్షుడిని ఇప్పుడే నియమిస్తే ఎన్నికలపైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టి అదే పనిలో ఉండే అవకాశం ఉంటుంది. కిషన్ రెడ్డి గారిని ఎందుకు ఉంచొద్దు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా కేంద్ర వ్యవహారాలు ఢిల్లీ పర్యటనలు ఇవన్నీ కూడా చూసుకోవడం కారణంగా పార్టీపై ఆయన గ్రిప్పు పెట్టలేని, సమయం ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. నేరుగా ఆయనే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కొత్త అధ్యక్షుడు వస్తున్నాడు, తప్పకుండా వస్తాడని కూడా ఆయనే చెప్తున్నాడంటే ప్రస్తుతానికి ఆయనే ఈ కేంద్ర మంత్రి పదవి చుట్టే ఆయన ఏకాగ్రత ఉన్నట్టు అర్థమవుతుంది. దాంతో ఒక అధ్యక్షుడిని పెడితే పూర్తి స్థాయిలో ఆ అధ్యక్షుడే పార్టీకి సంబంధించిన వ్యవహారాలను కూడా చూసుకుంటారని కూడా రాష్ట్ర నాయకత్వం అనుకుంటుంది, అలాగే కేంద్ర నాయకత్వం కూడా అనుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎన్నికలు, జూబ్లీస్ ఎన్నికలు, భవిష్యత్తులో మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఇన్ని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త అధ్యక్షత రాబోతున్నారు.
కొత్త అధ్యక్షుడికి ఎన్నికలు స్వాగతం పలకబోతున్నాయి. అంటే సవాళ్ళ స్వాగతం అని కూడా చెప్పవచ్చు. ఒకవైపు సవాళ్ళతో కూడిన పని, ఒకవేళ అనుకున్నంత రిజల్ట్ రాకపోతే అతడిపై ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా చాలా ముఖ్యము. బీజేపీ కూడా ఆశలు పెట్టుకుంది. ఆశావాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కార్పొరేటర్స్ బలం కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో కొత్త అధ్యక్షుడికైతే ఎన్నికల టాస్క్ అయితే ఉన్నది. ఎన్నికల కోసం కూడా అధ్యక్షుడిని ఇప్పుడిప్పుడే నియమించాల్సిన అవసరం ఉందని కూడా బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇక సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం జూలై 2వ వారంలో ప్రకటించబోతున్నట్టు, ఇక ఆ పేరు ఇక అది లాంఛనమైనట్టు కూడా ఇటు పార్టీ అధికార వర్గాలు అయితే చాలా స్పష్టంగా ప్రకటన చేస్తున్నాయి. అందుకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. అంటే ఎన్నిక విధానం ద్వారా ఎంపిక చేసుకుంటాము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి అయితే ఆ ప్రాసెస్ సాగుతుంది. ఏదేమైనప్పటికీ ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎప్పుడు రేపో మాపో ఇక ఉంటుందా లేదా అనే ప్రశ్నలకైతే మాత్రం సస్పెన్స్కు తెరదిస్తూ త్వరలో అధ్యక్షుడి ప్రకటన కూడా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు అధ్యక్ష ప్రకటన గురించి? మరి పేరు ఎవరైతే తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.